ఈరోజు వెనకబడిన తరగతులకు చెందిన కడిపేద కుటుంబం నుంచి మట్టిని నమ్ముకొని వచ్చే బీసీలకు 42% ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు. వాళ్ళకుండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలనాడు రాజ్యాంగంలో రాసిన ప్రకారంగా వాళ్ళ హక్కులను వాళ్ళు అయ్యా మాకు 42% ఇవి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు నడుస్తుంటే కూడా మమ్మల్ని కింది స్థాయిలో పెట్టాము, మేము ఓట్లేసే వాళ్ళమే, మీరు సీట్లు మీవి అనే స్థాయి నుంచి ఇప్పుడు మాకు కూడా ఇవ్వండి. గ్రామీణ స్థాయిలో కనీసం వార్డు మెంబర్ కూడా దక్కలేదు కదా మాకు అనే స్థాయి నుంచి అడిగితే సహకారం లేకుండా పోయే పరిస్థితికి వచ్చినందుకు 42% ఈరోజు బీసీలు అందరూ ఏకతాటిగా కాసి రోడ్ ఎక్కే పరిస్థితి చేసిన ఘనత మీది. ఈరోజు అయ్యా అని అడిగితే మీరు ఆ రోజు ఇచ్చింటే కోర్టును లాను అడ్డం పెట్టుకొని మీ తెలివి నైపుణ్యంతో బీసీల జీవితాలతో ఆడుకొని ఈరోజు బీసీలను 42% ఇవ్వకుండా అదని ఇదని బీజేపీ మీద కాంగ్రెస్ మీద బీజేపీ ఇట్లా అట్లా తిప్పుకుంటూ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది నీరు గార్చే పరిస్థితి కాదు, ఇంతింతాయి ఒట్టినింతాయి పెద్ద స్థాయి వరకు ఎదుగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ అయ్యేదాకా ఎంత గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడడానికి సిద్ధమున్నాము. అందులో మా నాయకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు డప్పులతో 1000 గొంతుకులు 1,00,000 డప్పులతో ఓగించే పరిస్థితి కూడా బీసీల తరపున తెలంగాణలో గద్ద దిగేదాకా పోరాటం చేస్తామని ఎంఆర్పిఎస్ మరియు బీసీ నాయకుల 42% వర్ధిలే సాధించేంత వరకు పోరాటం చేస్తాం. బీసీలకు 42%, బీసీలకు 40% దక్కే వరకు, బీసీలకు 42% దక్కే వరకు